దాశరథి రంగాచార్యులు గారు ఎంత గట్టి కీర్తన రాసేశారంటే అమ్మవారి మీద, రామదాసు గారు వాడారు అలాగే. రామదాసు గారిని ఖైదులో పెడితే పలుకే బంగారమాయేరా అని, ఏమయ్యా స్వామి అసలు నాతో మాట్లాడవా, ఈ పలుకు బంగారం అయిపోయిందన్నారు. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకావు రామచంద్ర నిలదీశారు. ఏమయ్యా నువ్వు నాతో మాట్లాడటం లేదన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత, అమ్మా రామచంద్రులు మాపై చలము చేసినారు సీతమ్మ చెప్పావమ్మా. రాముడికి కోపం వచ్చిందమ్మా, అమ్మ చెప్పమ్మా నాన్నగారితోటి అని పాడుకున్నారు. ఇంకా రాముడు కరుణించకపోతే చికాకేసి, ఈయనతో ఎలా సంసారం చేస్తున్నావు మనువు అని అడిగారు సీతమ్మని. అడిగి నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి అని అమ్మవారి మీద కీర్తన చెప్పారు. భక్తులందరూ అమ్మ పాదాలు పట్టుకుని అయ్య దగ్గరికి వెళ్ళిన వాళ్లే. దాశరథి రంగాచార్యులు గారు రాసినటువంటి పాట మాత్రం నిజంగా పాట చదివినప్పుడల్లా నా మనస్సు ఉర్రూతలుగిపోతుంది. నిజంగా ఎంత గడుసు పాట రాశారండి ఆయన. నిజంగా నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. ఆయన రోజు అమ్మ 7 కొండలు దిగొస్తారు కదా నీ దగ్గరికి. వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఒక్క ఉపకారం చెయ్యాలమ్మా. ఏమిటా ఉపకారం అంటే, నా గురించి ఒక్కసారి స్వామితో చెప్పాలి. ఎప్పుడు ఆయన ఇంటికి రాగానే తలుపు తీసి, ఏమంటే ఆ కోటేశ్వరరావు తినేస్తున్నాడు అని చెప్పకే అమ్మా, ఆయన విసుక్కుంటాడు. అప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా? పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, నువ్వు నీ తల అయ్యవారి ఒళ్ళో పెట్టుకుని పడుకుంటే నీ ముఖారవిందం చూస్తూ వెంకటేశ్వర స్వామి వారు పరవశించిపోతూ సంతోషంగా చిరునవ్వులు నవ్వుతున్నప్పుడు ఆ చిరునవ్వులు అనేటటువంటి వెన్నెలలు నీ ముఖాన పడుతుంటే, ఏమండి ఆ కోటేశ్వరరావు సంగతి ఏం చేశారండి అని అడగమ్మా అనాలట. అంటే అప్పుడు అంటే అమ్మవారు అంటుంది కదా, ఏమిరా నేనప్పుడు అడగాల, ఏం నువ్వే అడగచ్చు కదా మీ నాన్నగారిని అంటుంది. అలా అంటే వెంటనే దాశరథి గారి సమాధానం చూడండి ఎంత విచిత్రమో. 7 శిఖరాలు నేనెక్కలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నా కష్టాలు వివరించి స్వామికి చెప్పుకోలేను. అందుకనమ్మా నువ్వేం చెయ్యాలి? స్వామిని నిలదీసి అడగాలి. ఆ కోటేశ్వరరావుకి ఎందుకు చేయరు ఉపకారం? ఆ కొండ మీదకి రాలేదు, నీ దర్శనం చేయలేదు, 10 మాటలు వచ్చి మీ దగ్గరికి రాలేదనే. ఏ కలవారినే కాని కాపాడలేడా, కన్నీటి వ్యధలేవి పట్టించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా. ఈయన అడగట, అడగవే మాయమ్మ అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలమేలుమంగ అని నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును. ఎంత గడుసుతనమండి! అమ్మ వాత్సల్యం అటువంటిది, లొంగిపోతుందమ్మ. ఇది ఎంత రహస్యంగా చెప్పారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు. అమ్మవారి మీద కీర్తన చేస్తూ ఇన్ని రాసులయునికి ఇంటి చెల్లువపు రాసి అని ఒక కీర్తన రాశారు. నిజంగా నాకు ఆ కీర్తన వింటుంటే ఇంత కఠినమైన నా మనస్సు కూడా కరిగిపోతుంది. అందుకే ఎంత గొప్ప పాట అండి. మన్మూర్ధ్నికాళియపనే వికటాట వేషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పోని స్వామి నీ పాదాలు నా మనస్సు మీద పెట్టు అని అడగడం కాదు, ఎంత గడుసుతనమో చూడండి. స్వామి నీకు బాగా కఠినంగా ఉన్న వాటి మీద పాదాలు పెట్టడం అంటే ఇష్టం కదా. మన్మూర్ధ్నికాళియపనే, ఒకనాడు ఆ 100 పడగలున్నటువంటి కాళీయుడి యొక్క శిరస్సు మీదకి ఎక్కావు, తోక చేత్తో పట్టుకున్నావు. యమునా వీచి మృదంగ వద్యములు మరోజం తీర గోపౌ ఘర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి తవ్యాళి రంగ మహాతరంగ తలంగునం పటుగతిన్ గంజాక్ష నిర్మర్దనాక్షము హుజ్జాత్వత భీమమై పరగ దివ్య శ్రేణి చూచందివి దశ దామోదరు పాదగాదనకతుల్ వేవేల సందంబులన్ ప్రసభాటోపమజూపబాపన భృచ్చటామండలంబ సహంబై పగిలెన్ మడుల్ చెదరగా నాశ్యంబులన్ చోడిదంబసకం దంష్టల్ నుగ్గుగాగా గ్రలవహ్నిజ్వాలికల్ వెల్వడం. అలా తాండవం చేశావు కదా కాళీయుడి మీద. ఎవరైనా పావు తల మీద నాట్యం చేస్తారా? నువ్వు నాట్యం చేశావు. మన్మూర్తిని కాళీయపనే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం. ముళ్లతో పొదలతో దుప్పులతో నిండి ఉన్నటువంటి వెంకటాచల శిఖరాల మీద నీ పాదాలు పెట్టావు. వెంకటాచల శిఖరము కన్నా కఠినమైనది, పావు తల కన్నా ప్రమాదమైంది. నా దగ్గర ఒకటి ఉంది చెప్పనా, నీకు అలాంటివి ఇష్టం కదా నా మనస్సు.
దాని మీద కూడా పెట్టుకొని ఈ పాదాలు అని అడిగారు. ఎంత గడుసుగా అడిగారో చూడండి. అందుకని మన్మూర్ధిని కాడియపడే వికటాటవీషు శ్రీ వెంకటాద్రిచకరేశరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి వాడు కదా. అందుకని అమ్మ పాదాలు పట్టుకోవడంలో అన్నమాచార్యుల వారు చూపించినటువంటి వైభవం చూడండి. ఇన్ని రాసుల యునికి ఇంటి చిలువపు రాసి. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు రాసులన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయమ్మా. 12 రాసులు అన్నారు. అన్నమయ్య ఎలా జ్ఞాపకం వస్తున్నాయి అంది అమ్మ. అడిగితే ఎంత గడుసుగా మాట్లాడారో తెలుసా అండి. అమ్మా నీ కళ్ళు చూస్తే చాపల్లా ఉంటాయి, అందుకని మీనరాశి. నీ వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి, తిన్నని వాడి గోళ్ల సతికి వృశ్చిక రాశి. ఆ గోళ్లు వాడిగా తెల్లగా మెరిసిపోతుంటాయి వేళ్లు. అది చూస్తే నాకు వృశ్చిక రాశి గుర్తొస్తోంది. నీ నడుం సన్నగా ఉంటుంది, హరిమధ్యమైనటువంటి నడుము కలిగినటువంటి నిన్ను చూస్తే సింహరాశి గుర్తొస్తోంది. నిరంతరం కన్యప్రాయంగా ఉండేటటువంటి కన్యాకుమారి స్వరూపం కదా, అందుకని నీది కన్యరాశి. నువ్వు గడుసు మాటలు మాట్లాడేటటువంటి దానివి కదా, అందుకని మకర రాశి అని అమ్మవారిలో అన్ని రాసులు చెప్పి ఇన్ని రాసుల యునికి ఇంటి చెలువపు రాశి. అమ్మ నువ్వు ఈ రాసుల యొక్క రాశి అన్నారు. ఏమిటి మాట అన్నమాచార్యులు వారు చెప్పడం? గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆ కీర్తనలో? ఆ కీర్తనకున్న వైభవం ఏమిటో తెలుసా అండి? ఇది విని అమ్మవారు కూడా పక్కున నవ్వాలి. ఎందుకని? ఎవరు పుట్టినా ఎప్పుడు పుట్టాలి? ఈ 12 రాశుల్లోనే పుట్టాలి. ఏమవుతుంది ఇందులో పుడితే? ఆ యొక్క గ్రహముల యొక్క ఆనుకూల్యత వ్యతిరేకత అనేటటువంటి రూపంతో కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత. గతంలో చేసినటువంటి పుణ్యపాపములకు ఫలితములను ఇవ్వవలసినటువంటి పరమాత్మ గ్రహములను అడ్డుపెట్టి ఆయా రాసులలోకి జాతక చక్రం ప్రయాణించేటట్టుగా చేసి నిరంకుశంగా ఫలితాన్ని ఇస్తాడు. కానీ అమ్మా నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ రాసులన్నీ నీలో చూసి నమస్కారం చేస్తున్నాను. ఎందుకని? అమ్మ దగ్గర ఒక వాత్సల్యం ఉంది. తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. అమ్మ కన్ను నలుపు, అమ్మ కన్ను ఎరిపెక్కలు. అమ్మ పాదాలు పట్టుకుని అమ్మ రాసులన్నీ నీలో చూస్తున్నానమ్మా అన్నాడా? ఆ రాసుల వల్ల ఎటువంటి ఫలితము రావలసినటువంటి అవసరం ఉండనివ్వండి. అమ్మ దగ్గర ఒక గుణం ఉంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో చెప్తారు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైకి తంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం ఇత్యధాం వా త్వం లజ్జసే కదయకో యుదార భావ జ్ఞానక్రియా భజన సంపత కించనోహం ఇచ్ఛాధికార శకనానుచయా అనభిజ్ఞ అంగాసి దేవి యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖచరిత తవదుద్భరోస్మి యుక్తికైతవశతేన విడంబయామి తానంబ సత్యవచస పురుషాం పురాణాం యద్వానమే భుజబలం తవ పాద పద్మ లాభే త్వమేవ శరణం విధికృతాసి. శ్రీరంగే శరదశ్యతం సహస్రుద్గర్వేణ నిష్కంటకం నిర్దుఃఖం శశకం చ దాస్య రసికాం భుక్త్యా సమృద్ధిం పరాం యుష్మత్పాద సరోరుహాంతర రజస్వామత్వం అంబాపిత సర్వం ధర్మమపి త్వమేవ భవనస్వీకురకస్మాత్ కృపాం అంటారు. అమ్మ నేనేం చెయ్యగలను? నీ దగ్గరికి వచ్చి ఒక్కనాడు ఇలా శిరస్సు వంచి కైమోడ్చి నమస్కరించానా? పొంగిపోతుంది అమ్మ. వాడొక్కనాడు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు, దానికి ప్రతిఫలంగా నేను వాడికి ఏమి ఇచ్చాను? వాడికి ఇహలోకంలో ఉన్న నాళ్ళు ఆరోగ్యం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూసుకునేటటువంటి అదృష్టం ఇచ్చాను. ఉర్వారుక బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నట్టుగా దోస పండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా జీవుడు శరీరము నుంచి విడిపోయేటటువంటి తేలిక అనాయాస మరణం ఇచ్చాను. విడిపోయి వాడు పైకొస్తున్నప్పుడు స్వామి ఎదురు వెళ్లి చెయ్యిచ్చి సింహాసనం మీదకి ఎక్కించుకుని పక్కన కూర్చోపెట్టుకుంటే అమ్మవారు సిగ్గుపడి ఎర్రటి ముఖంతో పక్కకి తప్పుకుంటుంది. అయ్యవారు అడుగుతారు అమ్మవారిని, ఏ లక్ష్మి అలా పక్కకెళ్ళిపోయామే అంటారు. స్వామి ఏం చెప్పను, వాడు జీవించి ఉన్నప్పుడు ఒక నమస్కారం చేస్తే వాడికి ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు చూసుకునే అదృష్టం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, చిట్ట చివర అనాయాస మరణం ఇచ్చాను, మీ చెయ్యి పట్టించి ఎక్కించి విమానంలో మీ పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టాను. ఇంతకన్నా నేనేమీ వాడికి చెయ్యలేకపోయానని సిగ్గుపడి తప్పుకున్నానంటుంది అమ్మ. అమ్మ అటువంటి అమ్మవమ్మ నువ్వు. ఆ అమ్మని నీ పాదాలు పట్టి నమస్కరించని నాడు నేనెందుకమ్మా అంటారు. సౌందర్యలహరిలో శంకరులు అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచతిభి తరుణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్య కిసలయ కరాగ్రేణ దతత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాత్మాయ దతౌ అని. ఆ తల్లి నామం చెప్తే చాలు పొంగిపోతుంది. ఏం నామం చెప్పాలి ఆవిడికి?
దానికి పేరు కూడా అక్కర్లా, శ్రీమాత అమ్మా అంటే చాలు పొంగిపోయి వచ్చి అక్కును చేర్చుకునేటటువంటి స్వరూపం ఉన్న తల్లి. అందుకని అమ్మ నీకేం తెలుసమ్మా, వాత్సల్యం తప్ప ఇంకోటి తెలియదు. వాత్సల్యము వత్స అన్న పేరు ఆవు దూడకి వాడతారు. కోటీశ్వరుడు కానివ్వండి, లేక 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 ఒక కొడుకు పుట్టనివ్వండి, అమ్మ తనకి పుట్టినటువంటి కొడుకి ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో నాకదు ఏ తల్లి కూడా. కానీ ఒక్క ఆవు మాత్రం తన కడుపులోంచి బయటికొచ్చినటువంటి దూడ యొక్క శరీరమునకు అంటుకున్న మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. ఆ నాకడం కూడా మీరు చూడాలి. నిజంగా అసలు భూమి మీద పుట్టినటువంటి దూడకి నిలబడడం చేత కాదు, అది లిల్లిల్లిల పడిపోతుంటుంది. పడిపోతున్నటువంటి దాన్ని పట్టుకోవడానికి చేతులు లేవు ఆవుకి. అటువంటి దూడని ఆవు నాకుతుందండి. గమ్మత్తు నిజంగా. నాకేసిన నాలుక మరకల పడిపోతాయి దాని ఒంటి మీద, అలా నాకేస్తుంది. అంత తెల్లగా చేసేస్తుంది. ఆ దూడకి స్నానం చెయ్యాలని ఇంకెవరనుకోరు, వెళ్లి గభాల దూడని పట్టుకుని సంతోషపడిపోతారు. దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దినటువంటి ఆవులా పాప పంకిలమైనటువంటి మన మనస్సుని మన ఇంద్రియాల్ని తన యొక్క అనుగ్రహ వీక్షణముల చేత శుభ్రపరచి పరమేశ్వరుడు కౌగిలించుకోవడానికి కావలసిన యోగ్యమైన వస్తువుగా తీర్చిదిద్దగలిగినటువంటి అనుగ్రహ స్వరూపిణివి నువ్వు. అందుకనమ్మా ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాసి, ఇన్ని రాసులు నీలో చూస్తున్నానమ్మా. నీకు నమస్కారం చేసిన నాడు నాకు జాతకం గురించి గ్రహాల గురించి భయమేమిటమ్మా? నా వెనకాతలు నువ్వున్నావు తల్లి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నటికీ నాశము లేదు కదమ్మా ఈశ్వరి అంటుంది రుక్మిణీదేవి దశమస్కంధంలో. అందుకని ఆ అమ్మని నమ్ముకున్న వాడికి లోటేమిటి? ఇదిగో అటువంటి తల్లి అక్కడ పద్మ సరోవరంలో వెలిసింది కనుక ఆ అమ్మ పాదములు పట్టి నమస్కరించాడా వాడి వైభోగమే వైభోగం. సుందరకాండలో త్రిజట చెప్తుంది, అయ్య దగ్గరికి ఎడితే అయ్యా నేను నీవాడనయ్యా అని చెప్పుకోవాలి. ఎందుకని? సుకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్రుతం మమ. అదైన ప్రతిజ్ఞ. ఎవడు నేను నీవాడనంటారో వాడిని మాత్రమే ఆయన పట్టుకుంటాడు. అమ్మ దగ్గరికి ఎడితే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. అమ్మ దగ్గరికి ఎడితే నోరు విప్పి మాట్లాడని కూడా మాట్లాడక్కర్లా, భూమి మీద పడిపోతే చాలట అమ్మ రక్షించేస్తుంది. అంతటి దయాస్వరూపిణివి కదమ్మా నువ్వు అంటారు. అందుకనటువంటి వాత్సల్య స్వరూపిణి అయినటువంటి అమ్మ పద్మావతీదేవిగా వెలిసింది తిరుచానూరులో. అక్కడే సూర్యనారాయణమూర్తి ఉన్నారు. చాలా మంది తెలియక అక్కడ సూర్యనారాయణమూర్తి ఉన్నారని కూడా తెలుసుకోక దర్శనం చెయ్యరు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తిరుచానూరులో సూర్యనారాయణమూర్తి దర్శనం చేశారా అని నేను చాలా మందిని తిరుమల వెళ్లిన వాళ్ళని అడిగితే సూర్యనారాయణమూర్తి ఎక్కడున్నారండి అని అడుగుతుంటారు. కానీ ఉన్నారు స్వామి. ఆ సూర్యనారాయణుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. వెళ్లి సూర్యనారాయణుడికి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేశారా ఆయన పొంగిపోయి ఆరోగ్యం ఇస్తాడు, సమస్త సంపదలనిస్తాడు. అటువంటి భాస్కరుడు, అటువంటి సూర్యనారాయణమూర్తి తిరుచానూరులో పద్మావతీ సరోవరానికి ఎదురుగుండా వెలిచి ఉన్నారు. మీరు ఇంకా చూడగలిగితే సూర్యనారాయణమూర్తి గుడి పక్కనే శిథిలమవుతున్నట్టుగా కనపడేటటువంటి ఒక చిన్న గుడి ఒకటి కనపడుతుంది. మీరు లోపలికి వెళ్లి చూడండి. అక్కడ ఉన్న ఒక వృద్ధ అర్చక స్వామి ఎంత వాత్సల్యంతో ఉంటారో మహానుభావుడు. లోపల శుకబ్రహ్మ ఉంటారు, అక్కడ సిద్ధి గణపతి ఉంటారు. మీకు ఎక్కడ గణపతి లేచి నిలబడి ఉండరు. ఆ గుళ్ళో స్వామి గణపతి లేచి నిలబడతారు. ఆ గుడంతా గంటలు కట్టేసి ఉంటాయి. ఎవరికైనా కోరికలు తీరకపోతే అక్కడ గంట కడతారు. ఆ గంట ఫలించింది. పైగా ఆ గుళ్ళో సిద్ధి గణపతి దర్శనం చేస్తే వంశం వృద్ధవడాన్ని చూసేటటువంటి అదృష్టాన్ని ఇస్తాడు. మొన్న చూశారు మా గోపి గారు మనవడబట్టబోతున్నాడు. అందుకని అదిగో వంశం ఇస్తారు. వంశం ఇవ్వగలిగినటువంటి సిద్ధి గణపతి ఉన్నాడు. అక్కడే శుకబ్రహ్మ ఉన్నారు, పద్మావతి శ్రీనివాసులు ఉన్నారు. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? పిల్లలు పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని పరితపించిపోయే వారికి సంతానకారకుడైన సంతానకృష్ణుడు ఉన్నాడు. ఆయన్ని చిన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి వటపత్రశాయిలా నోట్లో వేలు పెట్టుకున్నట్టుగా ఉంటాడు. మన చేతిలో పెడతారు. బాలమ్ము కుందం మన సాస్మరామి అని పాట పాడుతూ మన ఉయ్యాల ఊగేటట్టుగా చేస్తారు మన చేతుల్లో పెట్టి భార్యాభర్తలకి. అందుకని అంత పరమ పవిత్రమైన దేవాలయం ఉంది. అక్కడ కూర్చుని శుకబ్రహ్మ తపస్సు చేశారు. తపస్సు చేస్తే శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. శుకబ్రహ్మకు వచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా అండి?
పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి పరిణయ శుభలేఖని రచించినటువంటి వారు శుకబ్రహ్మి. ఆయనే రాశారు శుభలేఖ. అదెంత అదృష్టం అండి! పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి శుభలేఖ రాయడం అంటే ఎంత అదృష్టం! స్వామి ఊరిరిగింపుగా పల్లకి వస్తోంది అనుకోండి, బోయిలు ఉంటారు పట్టుకోవడానికి. మనం వెళ్ళి బతిమాలతాం, అయ్యా ఒక్కసారి నేను ఆ కోడు పట్టుకుంటానండి, నన్ను ఒక్కసారి అనుమతించండి అని అడిగితే మరి ఒక్కసారి ఆ దాపు పెట్టుకునే కర్ర ఒకటి ఉంటుంది, ఆ కర్ర తీసి జాగ్రత్తగా పట్టుకోండి, నువ్వు చూస్తే చాలా పొడుగ్గా ఉన్నావు, పొడుగ్గా ఉన్నవాడికి పల్లకి కొమ్మి ఇవ్వరు, అదో దురదృష్టం. ఎందుకంటే పొడుగ్గా ఉన్నవాడికి ఇచ్చారనుకోండి, బరువు అంతా వీడి చేతి మీద, వీడి భుజం మీదకి వస్తుంది, వీడు అంతసేపు వహించలేడు. పైగా ఆ ముందున్నవాడికి పక్కనున్నవాడికి కొమ్ము తేలిపోతుంది ఒకవేళ పొట్టివాడు ఉంటే. అందుకని వాడు ఆ కొమ్మట్టుకు వేళ్లాడాలి, అందుకని అది దిగదటు వేపు. అందుకని పొడుగ్గా ఉన్నవాడిని అమ్మ మీరు పొడుగ్గా ఉన్నారని అంటారు. స్వామి పల్లకీ సేవ చేసుకోవడంలో పొడుగుతనం అప్పుడప్పుడు అడ్డొస్తుంది. అనుభవంతో చెప్తున్నవాడిని స్వానుభవమున్న చెప్పు చవటలారా అని. అప్పుడు మనం చెప్పుకోవాలి, అయ్యా నేను ఉంగి పట్టుకుంటాను ఒక్క క్షణమని. మన దగ్గర వెంటనే రెమెడీ కూడా ఉంటుందండో, అలా వదిలేసుకుంటాను అనుకోకండి. అందుకని ఇలా వంగి పట్టుకుని 4 అడుగులు వేస్తాం. అందుకని అదిగో అలా పల్లకీ కనబడితేనే పరిగెడతామని ఇంకా పద్మావతి శ్రీనివాసులకి పరిణయ శుభలేఖ రాయడం అంటే ఎంత అదృష్టం! అది శుకబ్రహ్మకి దక్కింది ఆ క్షేత్రంలో. మీకు ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి మీరు అభిముఖంగా వెడుతున్నప్పుడు రాజద్వారంలోంచి లోపలికి దిగుతూ ఉంటే మీరు అటు చూస్తున్నప్పుడు అమ్మవారికి ఎడమ పక్కన బలరామకృష్ణులు ఉంటారు. ఈ బలరామకృష్ణుల్ని ప్రతిష్ఠ చేసిన వారు ఎవరో తెలుసా అండి? శుకబ్రహ్మ ప్రతిష్ఠ చేశారు. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ప్రవర కృష్ణ పరమాత్మ ప్రవర చెప్పారు, కృష్ణాంశలో వచ్చారు ఆయన. అందుకని కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం. అందుకే మీరు చూడండి, కృష్ణలీలలు దశమస్కంధంలో ఎంత సంతోషంగా ఉంటాయో చెప్పలేను. ఎటువంటి వారవనివ్వండి, వచ్చి కూర్చున్నారనుకోండి, ఆ బాలగోపాలం మురిసిపోతారు. సాధారణంగా పిల్లలు సుందరకాండకి సంతోషిస్తారు. అది ఎక్కడ ఆఖరి రోజున సంతోషం, మొదటి రోజున సంతోషం. ఎందుకంటే హనుమ వైభవం వింటే పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. మళ్ళీ కృష్ణుడి బాలక్రీడలు వింటే ఎంత సంతోషమో. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగా నీగి త్రాగితదనా కడవల్ వీరింత నీసతుండిడ వారికి వీరికిది పెద్ద వాదయ్య సతి ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి అని మహానుభావుడు బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పక్కనగియా బాలుండాలము చేయొచ్చు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఒకటా రెండా ఎన్ని అల్లర్లు చేశాడో. ఆ కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకని ఆ కృష్ణుణ్ణి బలరాముడితో కలిపి బలరామకృష్ణుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కృష్ణుడి దగ్గర ఉన్న ఇంకొక గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందుకే మీకు గోవిందరాజస్వామి వారి గుళ్ళో మళ్ళీ పార్థసారథి అని కృష్ణుడు ఉండి పైన ఒక మాట రాస్తారు, పార్థాయ తత్సదృశ సారథినత్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం ప్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి నీతో అర్జునుడు తిరిగాడు, కనిపెట్టగలిగాడా? నువ్వు పరబ్రహ్మానివని తెలుసుకోలేకపోయాడు. నువ్వేం చేశావు? నీ విశ్వరూపాన్ని నువ్వే చూపించావు. చూపించి అర్జున నా పాదాలు పట్టుకో అని చెప్పావు. ఆనాడు కదూ అర్జునుడు నీ పాదాలు పట్టుకుని పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసిదేవ సోఢుం అని అడిగాడు. అలా నాకు కూడా నీ పాదాలు నువ్వే దర్శనమిప్పించవయ్యా అని అడుగుతారు. ఆ బలరామకృష్ణులు ఇద్దరిని శుకబ్రహ్మ ప్రతిష్ఠ చేశారు. 1905 సంవత్సరంలో ఆ హాతీరాంకి సంబంధించినటువంటి మఠం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకవర్గంలో ఉన్నటువంటి సమయంలో అదిగో అప్పుడు జరిగింది ఒక విచిత్రం. సుందరేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తి మాత్రమే ఉండేది పద్మావతి అమ్మవారి దగ్గరే. 1905లో మొట్టమొదటిసారి వాళ్ళు శ్రీ భూ సమేత సుందరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం అప్పుడు చేశారు. మనం ఇప్పుడు ప్రతిసారి అమ్మవారి దర్శనం అవగానే ఎడం పక్కకి ముందు వెడితే బలరామకృష్ణులు కనబడతారు, ఇంకా పక్కకి వెడితే సుందరేశ్వర స్వామి వారు కనపడతారు. శ్రీభూ సమేతులై వెంకటేశ్వర స్వామి వారిలా ఉంటారు. మీరు ప్రదక్షిణంగా అలా వెనక్కి తిరిగితే ఆ వెనకాల ఒక పెద్ద పుట్ట పడగపట్టిన పాము కనపడతాడు, అనంతుడు సుబ్రహ్మణ్యుడు. అక్కడ నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకి తిరిగిలా వస్తే ఇలా నిచ్చెనలా వేసి ఇలా కిందకి దిగుతూ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే విమానంలో లక్ష్మీదేవి కనపడుతుంది. అమ్మవారు నల్లటి బోర్డర్ ఉండి ఆ బోర్డర్ లో కూర్చుని ఉంటుంది. లోపల ఉన్న అమ్మవారెంతో విమానంలో ఉన్న అమ్మవారు కూడా అంతే. అక్కడ ప్రణిపాతం చెయ్యాలి. అసలు
నమస్కారం చేసి ఇప్పుడు అది అడ్డు కట్టారు కాబట్టి ఆ మెట్లకి అటు దిగితే కొంచెం ముందుకెడితే ప్రసాదం పెడతారు. కాస్త ప్రసాదం తిని మళ్ళీ కుడి పక్కకు వస్తే పంపులు ఉంటాయి, అక్కడ చెయ్యి గడిగేసుకుని ఆ టీటీడీ పబ్లికేషన్ స్టాల్లో పుస్తకం ఉంటే కొనుక్కొని మళ్ళీ అమ్మవారికి పునర్దర్శనాన్ని మనం నమస్కారం చేసుకుని మనం బయటికి వెళ్ళిపోతుంటాం. గుళ్ళోంచి బయటికి వచ్చి ఎడం పక్కకి తిరగగానే అక్కడ వైభవం అంతా ఉంటుంది. అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో అమ్మవారికి సువాసిని పూజ జరుగుతుంది. ఆ శుక్రవారాలలో జరిగేటటువంటి సువాసిని పూజలో అమ్మవారి దేవాలయానికి ఆ రోజుల్లో వచ్చేటటువంటి సువాసినులు అమ్మవారి పాదాల దగ్గర పసుపు తాళ్లు సమర్పిస్తారు. పసుపు కొమ్ములు, మట్టెలు, నల్లపూసలు, గాజులు, రవికిల బట్టలు, పసుపు కుంకాలు, ప్రత్యేకించి ఈ పసుపు తాళ్లు అమ్మవారికి ఇస్తారు. పద్మావతీదేవి అమ్మవారి పాదముల దగ్గర పెట్టి పూజింపబడి తీయబడినటువంటి పసుపు తాడు స్త్రీ యొక్క మాంగళ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగిన పసుపు తాడు. అందుకని దాన్ని మంగళసూత్రంలో కట్టుకుంటారు. అది అమ్మ అనుగ్రహం కలిగిందా? ఆవిడ ఏదో రూపంలో మనకి పంపించకపోతుందా? పంపిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిన నాడు. అందుకని అదిగో అది అమ్మవారి యొక్క వైభవం అంటే. అందుకని ఆ రోజున సువాసిని పూజలలో ఫాల్గుణ మాసంలో శుక్రవారాల్లో సువాసినులందరూ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజున అక్కడికి వెళ్ళినటువంటి సువాసినుల్ని మనకి ఫిబ్రవరి మార్చిల్లో వస్తుంది ఫాల్గుణ మాసం అంటే. సత్రవుల్లో ప్రత్యేకం సువాసినులందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి విందు చేస్తారు. ఆ రోజున అమ్మవారు ఏదో ఒక స్వరూపంలో సువాసినులతో కలిపి విందు ఆరగిస్తుంది అంటారు. అందుకని ఆ తల్లి యొక్క వైభవం అటువంటి వైభవము. సరే, దీని తరువాత ఇంత గొప్పతనం మళ్ళీ మనకి ఈ పద్మ సరోవరం, పైనున్న సరోవరాలు. అమ్మవారు ఎంతటి వాత్సల్యమూర్తో అంత వాత్సల్యం మనకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? అయ్యవారి వాత్సల్యం గురించి చెప్పాలంటే నేను చెప్పగలిగిన ఉదాహరణ అనంతాచార్యుల వారి గురించి చెప్పాలి. అనంతాచార్యుల వారిని పూర్వం కర్ణాటక దేశంలో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ రామానుజాచార్యుల వారి శిష్యరికం చేస్తూ శ్రీరంగంలో ఉండేవారు. ఒకనాడు శ్రీరంగంలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ రామానుజులు అన్నారు, తిరుమల కొండ మీద విశేషమైన చలి, ఎముకలు కురికేస్తూ ఉంటుంది. నేను ప్రార్థనా శ్లోకం చెప్తుంటానే, హైమోద్భపుండ్రమ జహన్మకుటం సునాసం, ఆ శ్లోకం అనంతాచార్యులు వారు రాసింది. ఆయన రామానుజాచార్యులు వారు అనుగ్రహ భాషణం చేస్తూ చేస్తూ ఒక మాట అడిగారు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు, ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి, తులసి కైంకర్యం జరగాలి. కానీ 7 కొండల మీద ఉండేటటువంటి దోమల, ఈగల, పురుగుల, విషక్రిముల భయానికి, చలి భయానికి ఎవ్వరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు. నీలో ఎవరైనా వెళ్లి ఇందా పని చేస్తారా అని అడిగారు. ఎవ్వరూ లేవలేదు. అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు. నేను వెడతానన్నారు. అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు, అన్నారు. అంటే ఓరి మగాడా అన్నారు. అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుడు అనిపించుకున్నారు. ఆయన వెంకటాచలంలో చెరువు తవ్వి పెద్ద పుష్పవాటికని నిర్మించి దానికి కూడా తన గురువు గారి పేరైనటువంటి యామనోత్తర అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడ నుంచి పుష్పాలు తెచ్చి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేవారు. ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. అందుకని ఒక రోజున అనంతాచార్యులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు. కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామిని, ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిట పురాణం అనుకుంటున్నారేమో, పరమయథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో. ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ఠ ఎంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి. అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు, వెళ్ళి కబురు చెప్పన్నారు. అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలట వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు. ఈయన హాయిగా ఒక బాసుం పెట్టేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు. ఈయన అన్నారు, ఆయనకేం పనా పాడా, హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు. అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు. నేను ఒక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి. అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి, అందం ఉండదు. అందుకని నేను మా గురువు గారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని. అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పన్నారు. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు.
మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అన్నాడు. అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి. వెళ్ళి ఈ పుష్పమాలలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటాడన్నావుట, ఎందుకు వచ్చావు నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపోవాలి. అంటే ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానేయి, నాకు అనవసరం. మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని, కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాను, నువ్వు వేసుకోకపో నాకు అనవసరం, నా మాట నేను చేసుకుంటానన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నేను నీ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు, నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికీ ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే, నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యులు వారి నాకు గురువు, నాది మధుర కవి కైంకర్యం అన్నారు. మధుర కవి నమ్మాళ్వారులనే పూజించేవారు, నమ్మాళ్వార్లు వారి గురువు గారు, నమ్మాళ్వారుల్లోనే భగవంతుడిని చూసేవారు. అలా నాకు కూడా మా గురువు గారైనటువంటి రామానుజులే సమస్తం. ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి, అతే మానే, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఇది పరిగెత్తుకుపోతున్నారు, ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్ట ఏమిటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకిచ్చి పూలదండలు పంపిస్తుండేవారు. పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకుని ఉంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు, కొంచెం జ్వరంగా ఉందండి, పడుకున్నాడన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటోందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి అనంతాచార్యుల వారికి? మీరు చదవాలి ఎప్పుడైనా. అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది. అందులో దాన్ని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు. అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు, చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభు, ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు, వెళ్ళి రమ్మనన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు. అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి, నాకు వైద్యుల్ని పంపిస్తాడా? అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటి ఆయనకి, ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు, ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. ఆయన మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని, అనంతాచార్యులు తగ్గలేదా, ఇంకా ఒంట్లో ఓష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను, 3 రోజులు అయింది జ్వరం వచ్చి పడి మంచాన, వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు, వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు. అంటే పోన్లేవయ్యా, మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను. అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా. పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభవైన చేలము పయిన్ రంజిల్ల నీలాలకవ్వజ సంయుక్త ముఖారవిందవతి సేవ్యంపై విజృంభింప విజయంచేరుడు వందెకాడు వది నావేశించు నెల్లప్పుడు ఉందంటాడు భీష్ముడు. 10 అడుగులు ఆయన ముందుకేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యుల వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి కపాల కాళ్ళ మీద పడ్డారు. పడి, స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు, ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను, మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను, మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గారు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోస్తున్నారు అనంతాచార్యులు వారు.
కోస్తుంటే ఆయన నాగుపాం వచ్చి కరిచేసింది. కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి. నురగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలో అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి. పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఏమయ్యా నిన్ను నాగుపాం కలిసిందిట, వెళ్ళి వైద్యం చేయించుకోరాదా, ఎందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాల పట్టుకుని అన్నారు. ఇంతక ముందు నన్ను ఎన్ని మాటలు కరిచిందోనయ్యా తండ్రి, సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం. ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాలల కైంకర్యం చేసే అదృష్టం. ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. నాకెందుకయ్యా వైద్యం, నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలన్నారు. ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు, విషం దిగిపోయింది ఆయనకి. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ఆయన చెరువు మొట్టమొదట్లో తవ్వుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి. ఆవిడ గర్భిణీగా ఉండగా ఆయన పారతో మట్టి తీసి బుట్టలో పోస్తుంటే పాప ఆవిడ తట్టట్టుకెళ్లి దూరంగా ఆయన చెప్పిన చోట పోయాలి. పైగా అనంతాచార్యుల వారికి కొంచెం ముక్కు మీద కోపం, అక్కడెక్కడో పోసి ఆవిడ తట్ట పట్టుకొస్తోంది. పట్టుకొస్తుంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి, తాత తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్లి పోస్తాను, గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోందన్నారు. నువ్వెవడవిరా బ్రహ్మచారి, నీ అలంకారాలు, నీ పట్టు పంచ, నీ వైభవం చూస్తే నీ నగలు నువ్వు మోసుకోలేకపోతున్నావు, మళ్ళీ ఉపకారం ఒకటా, ఏమీ అక్కర్లేదు, మా గురువు గారికి ప్రమాణం చేశాను నేనే చెరువు తవ్వుతానని, పో ఇక్కడి నుంచి అంటే పాపం ఆయన వెళ్లి గురువుగారి భార్యని పట్టుకున్నాడు. పట్టుకుని, అమ్మ నేను పోసి వస్తానమ్మా, మట్టి మీరు ఇక్కడ కూర్చోండి, ఆ మట్టి తట్ట పట్టుకెళ్లి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్లి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు. ఆయనకి పెద్ద లెక్కండి మట్టి తీసుకెళ్లి మట్టి పోయడం. అన్నమాచార్యులు వారు అంటారు, ఆయనకి ఆఖరికి సాలెవాణ్ణి చూసినా వెంకటేశ్వర స్వామి వారే గుర్తొచ్చారు. రంగురంగుల చీరలల్లే నేతబేహారి అన్నారు. అందుకని ఆయనకి మట్టి ఎక్కడ పోయడం ఓ పెద్ద లెక్క, నేను మట్టి పోసి పరిగెత్తుకొచ్చేస్తున్నారు. ఈయన మట్టి తవ్వుతూ అన్నారు, ఏమీ గర్భిణివి కదా, ఇప్పటిదాకా తట్ట పట్టుకెళ్లి రావడానికి ఇంత ఆలస్యం అయ్యేది, ఇప్పుడేమిటో ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నారు. అని వెనక్కి తిరిగేటప్పటికీ పిల్లాడు కనబడ్డాడు. కనపడేటప్పటికీ, ఎరా వద్దంటే నువ్వు మళ్లీ పని కడ్డొస్తున్నావా, ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు. ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. పరిగెత్తి 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 పిల్లాడు పూర్వం మానవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి. చీకటి చెట్లు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో. తమాల వృక్షం పైకి ఎక్కేశాడు. ఎక్కేస్తే పాప ఈయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు, గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు. ఊరే పిల్లాడా కిందకి దిగంటారు, ఆయనేమో కిందకి దిగరు. ఆఖరికి తాత తాత నువ్వు కొట్టనంటే కిందకి దిగుతానన్నారు. నిన్నేమీ చెయ్యను రా అబ్బాయి కిందకి దిగన్నారు. తీరా వెంకటేశ్వర స్వామి వారు కొమ్మ మించి కిందకి దూకేసరికి వెంటపడ్డారు. వెంట పడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు, గుళ్ళోకి వెళ్ళిపోయినారు. ఈయన చేతిలో ఉన్న గుణపం విసిరేశారు. ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారుతూ లోపలికెళ్లి గుడి తలుపులు 2 మూసి కడిగి పెట్టేశారు. సాయంకాలం అయింది. ఆ కుర్రాడు బయటికి రాకపోతాడా పట్టుకోపోతాడా అని ఆ గుడి మెట్ల మీద కూర్చున్నారు అనంతాచార్యుల వారు. కూర్చుంటే అర్చకులు వచ్చారు. ఏమిటి గుడి తలుపులు తీస్తే రావట్లేదన్నారు. పిల్లాడోడు దూరి తలుపులు వేసేశాడన్నారు. ఒరే నాయనా, సాయం సమయంలో చెయ్యవలసిన పూజకి ఆలస్యం అయిపోతోందిరా, తలుపు తీరా తలుపు తీరా అని తలుపులు కొట్టారు. కొడితే మొత్తానికి స్వామివారి దివ్యలీల చేత తలుపులు తెరవబడ్డాయి. లోపలికి వెళ్లారు, వెతికారు, పిల్లవాడు కనపడలేదు. అప్పుడెంత ఉండేది కనుక గుడి. వెతికారు, వెతికి లోపలికి వెడితే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద పెద్ద దెబ్బ తగిలి నెత్తురు ఓడి ముద్ద కట్టి కనపడింది. చూసి అనంతాచార్యులు వారు వలవల వలవల ఏడ్చారు. స్వామి నేను కొట్టానా, నా చేత్తో గుణపం పెట్టని పచ్చకర్పూరం తీసి అద్దారు రక్తధార లాగడానికి. అనంతాచార్యులు, నా భక్తుల చేతిలో దెబ్బలు తినడం కూడా నాకు సంతోషమేనయ్యా, అందుకని ఎప్పుడైనా వెంకటాచలం వచ్చిన వాళ్ళు నా గడ్డం వంక చూసి వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి ఉన్నటువంటి తెల్లమత్స ఏమిటండి అని ఎవరైనా అడిగితే నీ కథ చెప్తారు. నీ కథ చెప్పిన నాడు నేను పరవశించిపోతాను, పొంగిపోతాను, మనసులో ఆనందపడిపోతాను. తన భక్తుల కోసం దెబ్బలు తిన్నవాడు పరమాత్మ. అందుకే భీష్ముడు అంటాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనక ఉరికిన ఓర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముతార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరని నిరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడుగు మర్జున యటంచు
అని వెనక పరిగెత్తుకొచ్చాడు మహానుభావుడు. ఎలా? అక్కడ ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ఏమని? నీకు నా సైన్యమంతా కావాలా, అర్జునుడు ఒక్కడు కావాలా అని అడిగారు. అందుకని ఆయన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు అడిగితే నీకు సైన్యం ఇస్తాను, నేను అర్జునుడి రథం మీద నించుంటానన్నాడు. అర్జునుడు రథం మీదకొచ్చి నించుంటున్నాడు తప్ప ఏం చేస్తాడు లేని దుర్యోధనుడు అనుకున్నాడు. భీష్ముడు చెప్పేశాడు, కృష్ణుడు ఒక్కడు చాలయ్యా. కృష్ణుడంటే ఏమిటో తెలుసా? ఆనాడు భీష్మాచార్యుల వారు కృష్ణుడి యొక్క బలహీనత ఏమిటో బయట పెడతానన్నారు. కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అన్నాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి దగ్గరికి వచ్చి చెప్పారు, ఏమండి కృష్ణుడు ఆయుధం పట్టట, యుద్ధం చెయ్యట అన్నారు. భీష్ముడు సర్వసైన్యాధిపతి, కురు సైన్యానికి. ఆయన అన్నాడు, నేను చేస్తున్నాను ప్రతిజ్ఞ, కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను, యుద్ధం చేయిస్తానన్నాడు. ఎవరి ప్రతిజ్ఞ నెరవేరాలి? భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఎలా నెరవేర్చుకోవాలో భీష్ముడికి తెలుసు. యుద్ధానికి వెళ్ళారు. రథం మీద ఎదురుగుండా కృష్ణ పరమాత్మ ఆ సారథ్యం చేస్తున్నారు. హయరింకాముకధూళి ధూసర పరిన్యస్తారకోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం ప్రార్థనకిచ్చువెత్తనని నా సత్రాహుతం చొచ్చియు చాలా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటారు. అదిగో అటువంటి కృష్ణ పరమాత్మ మీదకి ఆ వెనకాతల అర్జునుడున్నాడు. భీష్మాచార్యుల వారు ఎక్కు పెట్టి బాణాలు పరంపర కింద కొట్టేశారు అర్జునుడిని. కొట్టేస్తే ఆ రోజున ఆయనకి సవ్యసాచి అని పేరు. 2 చేతులతో యుద్ధం చేస్తాడు అర్జునుడు. అలాంటి వాడు యుద్ధం చెయ్యలేక నిలబడిపోయాడు రథంలో. నిలబడిపోతే కొట్టేస్తుంటే కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. పూచిన మోదుగు చెట్టులా కొట్టేశాడు. నెత్తురు ఓడిపోతోంది అర్జునుడి ఒంట్లోంచి. చూసి ఆ రోజున ఇంకా పౌరుషంతో తను చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ చేతిలో ఉన్న పగ్గాలు విసిరి పారేశాడు. ఒక్కసారి దూకేశాడు రథంలోంచి. దూకేటప్పటికీ ఆ కుండలాలు అటు ఇటు ఊగేటే. దాంతో ఆకాశం అంతా కప్పేసింది వెలుతురు. కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగుల జగతి కదుల. ఆయన కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయి చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార. చక్రం పట్టుకుని గబగబా వచ్చేస్తుంటే ఆయుధం పట్టనన్నవాడు ఆయుధం పట్టేశాడు. పట్టేసి భీష్ముణ్ణి చంపేస్తామని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది. నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడిమరల దిగువ. బావా, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేత కానివాడైపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటుంది రేపు పొద్దున్న లోకం. అందుకని వద్దు బావా, సుదర్శన చక్రం వదిలేయి అని అర్జునుడు వెంటబడుతున్నాడు. కరికి లంఘించు సింహంబు కరని విరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాకు విడువు మర్జున యటంచు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు భీష్ముడు. అని అర్జునుడు వెంట పడుతున్నా సరే, అర్జున నేనుండగా నిన్ను ఇన్ని బాణాలతో కొట్టి నెత్తురు కారేటట్టు చేసినటువంటి భీష్ముణ్ణి నా చక్రధారంతో తరిగేస్తానని ఒళ్ళు మరిచిపోయిన కోపంతో తను ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రం పట్టుకుని వచ్చేసిన కృష్ణుడున్నాడే, ఆయన నాకు దిక్కని చెప్పుకున్నాడు. అందుకని భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు దెబ్బలు తింటాడు. ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడి చేతిలో దెబ్బ తిని తన వాత్సల్యాన్ని ప్రదర్శించుకున్న ఘట్టం ఆయన గడ్డానికి తగిలినటువంటి దెబ్బ. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? అనంతాచార్యుల వారి జీవితంలో పొందినటువంటి గొప్పతనం బహుశా ఎవ్వరూ పొందుంటారు. ఆయన పుష్పవాటికని పెంచితే 8 రోజులు ప్రచ్ఛన్న రూపాల్లో వచ్చి పువ్వులు కోసేశారు పద్మావతి శ్రీనివాసులు. పాపం 8 రోజులు కన్ను రెప్ప వెయ్యకుండా కాపలా కాశారు. అంత వృద్ధాప్యంలో అనంతాచార్యుల వారు ఎవరు పట్టుకుపోతున్నారా పువ్వులని. 9వ రోజున శ్రీనివాసుడికి కరుణ కలిగింది. ఎవడు పట్టుకుపోతున్నాడో చూపిద్దాం ఈయనకనుకున్నాడు. రాజదంపతుల వేషాల్లో వచ్చారు పద్మావతి శ్రీనివాసులు. వచ్చి ఆయన చక్కగా కనపడ్డ పువ్వల్లా కోసేస్తున్నాడు, ఆవిడ శిగలో పెట్టేస్తున్నాడు. ఆవిడ చక్కగా ధునోతుద్ధం తన్నస్థులిత దళితేంది వరవనం కదా, అందుకని ఆ పువ్వులన్నీ పెట్టించుకుంటోంది. చూశారు అనంతాచార్యుల వారికి కడుపు మండిపోయింది. ఎవర్రా వీళ్ళిద్దరూ నేను పెంచిన పూల చెట్ల పువ్వులు కోసేస్తున్నారని మార్నింగ్ వాక్ అని బయలుదేరి గోడకున్న కన్నంలోంచి పుల్ల పెట్టి కొమ్మలాగి పూలు కోసేసినటువంటి వాళ్ళని చూసి యజమాని మండిపోయినట్టు ఎవర్రా వీళ్ళు నా పువ్వులు కోసేస్తున్నారని స్వామి ఆ అనంతాచార్యుల వారు ఆగ్రహంతో పరిగెత్తుకొచ్చారు. వచ్చేటప్పటికి ఆయన అదృష్టం ఏమిటో తెలుసా అండి? దివ్య పురుష వైభవంలో వర్ణిస్తారు. నీలతో జద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర
నీవారస్సూకవత్తంది పీతాభాస్వత్యనూపమా అని మనం మంత్రపుష్పం చెప్తాం కదా. అలా అయ్యవారి నల్లటి చేతుల్లో అమ్మవారి ఎర్రటి చేతులు వేసుకుని వాళ్ళిద్దరు చట్టాపట్టాలు ఆడుకోవడానికి చేతులు పట్టుకున్నారు. అనంతాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరిని పట్టుకోవాలనుకున్నారు. అందుకని ఎక్కడ పట్టుకోవాలి? ఆ వైభవం అనంతాచార్యులు గారికి ఇచ్చారు అయ్యవారు. ఎలా ఇచ్చారో తెలుసా అండి? ఇద్దరూ పట్టుకున్నటువంటి చేతుల్ని గట్టిగా తన రెండు చేతులతో పట్టుకుని తన సంకల్లోకి లాగేసుకున్నారు. లాగేసుకుంటే వెంకటేశ్వర స్వామి వారు దొరుకుతారా? చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్ అంటారు పోతన గారు. ఆయన దొరకమంటే దొరికేవాడు ఆయన. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ బోలన్. భక్తికి లొంగిపోతాడు. అందుకని వెంకటేశ్వర స్వామి వారి చేతులు లాగేసుకుని పారిపోయారు. పారిపోయారు. నిజంగా పారిపోయినప్పుడు అందం చూడాలండి, వర్ణిస్తారు మహానుభావుడిది. ఆ కదలిన బాహు పదముల కంకణ రమము చేత ఆ పరిగెడుతుంటేట ఆయన పెట్టుకున్న ఆభరణముల యొక్క ధ్వని ఘన కన కన కనమని ధ్వని వచ్చిందిట. ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి? ఆ నాగాభరణాలు, పెట్టుకున్న కంకణాలు, పాదాలకి పెట్టుకున్న మూపురాలు, నడువుకి పెట్టుకున్న వడ్డాణాలు, మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల, ఆ పెద్ద వనమాల, పెట్టుకున్న పెద్ద కిరీటం, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు, ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది. పాపం ఈయన పరిగెడదామంటే ఈవిడ పారిపోతుంది. అందుకని ఈవిడ్ని గట్టిగా పట్టుకున్నారు. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? అమ్మా, నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం కదా. కాళే మాత కదయ కలితాలక్తకరసం పిదేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం అని పొంగిపోయారు శంకరాచార్యుల వారు. అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు, ఏమీ పిల్ల, ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నారు.